నీ పెళ్ళం ఎదురా అంటే ఏం చెప్పాలో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నేనే కృష్ణప్రసాద్ని పంపించాను రా. నేనే పంపించాను. సంపుతాడంటే సంపుతాడు, పెద్ద మగాడు మరి. తెల్లారలేదుగా, లేచావే? 11ంటికి ఒకసారి లేచాను, ఇలాగే ఉన్నా. 1 గంటకు ఒకసారి చూశాను, ఇలాగే ఉన్నా. ఇప్పుడు 3 అయింది. ఇలాగే ఉన్నాను. అయితే ఏంటి? ఇలా అయితే హెల్త్ పాడవుతుంది. అవన్నీ ఓ ఒక్కదాని అయిపోతావని భయమా? అమ్మా, ఏం నువ్వు షట్ డౌన్ చేస్తావేంటి? పడుకో, పొద్దున్నే ఇస్తాను. అమ్మా ఇవ్వు. ఇవ్వను. నాకు వర్క్ కావాలి. నాకు నీ నిద్ర కావాలి. పట్టట్లేదు. నిద్రకి నువ్వు పట్టు, సరిపోతుంది. కళ్ళు మూస్తే మైథిలి గుర్తొస్తుంది. వర్క్ చేస్తుంటే మైండ్ డైవర్ట్ అవుతుంది. ఇది మాత్రమే ఉన్నప్పుడు బానే ఉన్నాను. అది కూడా వచ్చింది, నేను కాకుండా పోయాను. మళ్ళీ నన్నగా మార్చేది ఇదే పని. ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఏం చేస్తున్నారా మీరంతా? నా సెల్లెలు కనిపించక 3 రోజులైంది. ఇంత దాకా యాడుందో ఏమైందో తెలవలా. ఎతకంట్రా, ఎతకండి, ఊరూరు ఎతకండి. నా సెల్లెలు నాకు కనపడాలా, అర్థమైందా? నీళ్ళ కనిపించట్లేదన్న విషయం మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు. నీకెట్టా తెలుసురా? మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు కదా, అందుకే తెలుసుకుందామని. నేను అడిగిన దానికి సమాధానం ఇది కాదు. నీళ్ళ కనిపించట్లేదని అంత కరెక్ట్ గా నువ్వెలా చెప్తున్నావు? అక్క రండి తొందరగా, టైం అయిపోతుంది. యాడికి రా, అందరూ కట్టుకుని బయలుదేరారు. నువ్వు చేయాల్సిన ఈడ్చిపెట్టి మిగతా అన్నీ చేస్తున్నావుగా, మా పనులు మేము చేసుకోవాలిగా. ఏమి ఇడిచిపెట్టాను రా? ఇడిచిపెట్టుకు ఏం చేస్తున్నావురా? అక్కడ నీళ్ళకి కాపలా కాసి ఇక్కడ మాకు కాపలా కాస్తే సరిపోద్దా? పెళ్లికి కావాల్సి నీ కొనద్దు. ఏం కొనాలేంది? నీ పెళ్లికి ఏం కొన్నావురా? అవన్నీ కొనద్దు. పెళ్లికి బట్టలు కొందామని రాజమండ్రి వెళ్తున్నావు. మరి బట్టలకి పెళ్ళిట్టులు నేను మామగాడు కూడా వస్తానేంది? నాతో పెళ్లి చేయాలని దాన్ని ఆడ మమ్మల్ని లేడ సంపు తింటున్నావుగా, ఇక నేను మాత్రం చేసేదేముంది? అంతేనా?
ఇట్ట తయారైందిరా నువ్వు. అందరూ నీటి ప్రకారమే చేయాలంటావు, చేస్తుంటేనేమో అనుమానిస్తావు. అంత అనుమానం ఉంటే నువ్వు కూడా మాతో రా. నాకు చాలా పనులున్నాయి కానీ మీరు పోయిరండి. ఏవయ్యా, నీళ్ళని ఎలాగో చూపించట్లేదు. పెళ్ళికి ఎట్లాంటి బట్టలు కావాలో మాట అడుగుతా. కనీసం ఫోన్లోనైనా మాట్లాడించు. అదంతా నిజమేరా, కనీసం ఆ పనన్నా చెయ్యి. ఫోన్ లేదు గేమ్ లేదు, దాన్ని చూడాలన్నా మాట్లాడాలన్నా అది పెళ్లి పెట్ల మీదనే. మీరు పోయిరండి. సరేలే. కిటన్ బ్రాదు, కిటన్ బ్రాదు. తొందర్రా. నీతో పాటు వీడెందుకు? వద్దురా, ఏడే ఉంచుతాం, కొట్టి చంపేద్దు గాని. ఒక్కడే ఉండడానికి భయపడుతుంటే తోడుగా తీసుకెళ్తున్నాం. అయినా నాకు తెలుసులే, ఆ రోజు అడ్డం పడ్డాగా నీ కసి తీరలా. ఒంటరిగా వదిలేస్తే కొట్టి చంపేద్దామనా? పాపం సెల్లెళ్ళు ఎత్తుకుంటూ వచ్చినండి సాగొట్టావు కదరా, సరిపోలా? ఆడట్టాగే అంటాడు కానీ నువ్వు రాకెట్ని పేదదు. పదక్క వెళ్దాం. నీళ్ళ కనిపించట్లేదన్న విషయం మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు. నీకెట్టా తెలుసురా? ఆగండి. ఏంట్రా ఆగమన్నావు? నేను కూడా వస్తాను, పదండి. బసవన్నా, బసవన్నా! ఏంద్రా? మావులమ్మ నిన్ను తొందరగా రమ్మందన్నా. దేనికంట? నాకు కూడా తెలియదన్నా. సర్లే వస్తున్నాను పా. అటాగే. త్వరగా రండి. పదక్క. దండాలమ్మా. మీ ఇంట్లో ఏం జరుగుతుంది? అలా అడిగారేంటమ్మా? గ్రామ పెద్దగా ప్రతి ఇల్లు నా ఇల్లు అనుకున్నాను, మీ ఇబ్బంది నా ఇబ్బంది అనుకున్నాను. మీ ఇంట్లో మాత్రమే నాకు కూడా అర్థం కాని సంఘటనలు జరుగుతున్నాయి.
మూడవని ముహూర్తం ముందుకు పెట్టిస్తే నేను పెట్టిన ముహూర్తం కూడా కాదని నువ్వు మరో ముహూర్తం పెట్టించావు. శాంతి పూజలు చేయితే ఏ ముహూర్తమైనా ఒకటే అని అన్నారు కదమ్మా మీరు. అందుకని నాతో ఒక్క మాట చెప్పాల్సిన పని లేదా? అదొకటే కాదురా, శాంతి పూజలు చేయిస్తున్నట్టు నాకు చెప్పలేదు, పెళ్లికి శుభలేఖలు వేస్తున్నట్టు నాకు చెప్పలేదు. పోనీలే పెళ్లి పనుల్లో మర్చిపోయావు అని సర్దుకున్నా. శాంతి పూజలు నేను లేకుండా ఏంట్రా? పసుపు ముద్దని బాలు పక్కన పెట్టి పూజ జరిపించావు. పెళ్లి కూతురు లేకుండా పూజలేంట్రా? టీచర్ ట్రైనింగ్ పోయిందని చెప్పాను కదమ్మా. బసవా, పీటల మీద కూర్చోవలసిన నీల పొలిమేర దాటడం తప్పు. ఆ మాత్రం తెలీదా నీకు? అంటే అమ్మా, కొన్ని కారణాల వల్ల నేను అలా ఊరుకోవాల్సి వచ్చింది. ఏంటా కారణాలు? చెప్పలేనమ్మా, కానీ నేను చేసే ప్రతి పని నా సెల్లులు బాగుండాలి, సంతోషంగా ఉండాలనే చేస్తున్నానమ్మా. నీల సంతోషంగా ఉండాలి. అలా అని తన సంతోషం కోసం ఈ ఊరి కట్టుబాట్లను మాత్రం దాటొద్దు. బాలయ్య, ఒరే బాలయ్య, ఇట్రా. బట్టల కొట్టి ఏడెట్టుకుని అటెక్కడికి రా. ఈ ముందు చిన్న పనుందక్క, అది చూసుకుని మళ్ళీ వద్దాం రండి. సరే పద. రండి అక్క. వస్తున్నావురా? ఒరే బాలయ్య, ఎక్కడికి రా? రండి చెప్తా. రండి. బాబాయ్, బాబాయ్. ఏంట్రా బాలు, ఎప్పుడో వస్తారని ఇప్పుడు వచ్చావేంటి? అది వేరే పని మీద ఉన్నాను బాబాయ్, అందుకే రావడం కుదరలేదు. ఇదిగో అక్కళ్ళు వచ్చారు. నమస్కారం అమ్మా. బాబాయ్, కొంచెం ఆ తాళం ఇస్తావా? ఒక్క నిమిషం రా. రండి అక్క. ఎక్కడికి రా? చెప్తాను కదా రండి. రండక్క, రండి. ఎవరిల్లురా ఇది? అది మన కోడూరు సుందరరాజు గారు లేరు, ఆ ఇల్లు. మనకిక్కడేం పని? చెప్తానుగా రండి. రండి. రా. ఎన్నాళ్ళని దా పెడతాడేంటి? చుట్టూ మనుషులు పెడితే సరిపోద్దా? ఎట్టా తెచ్చావురా? పైనుంచి ఎత్తుకొచ్చా. ఒక్కడివేనా? మరి పడవకి తెడ్డేసిన చేతులు తాడుతో సెట్టెక్కి తేనె పట్టునే కొట్టినండి. నేను ఎత్తుకురాలేనేటి? అమ్మా, అమ్మా, అమ్మ నీలా.
లవ్ యూ నీలా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఈ క్షణం నుంచి నువ్వు నా దానివే. బాధ్యత కంటే ప్రేమ గొప్పది కాదు. నన్ను వెళ్ళనివ్వు. ఒక్క మాట చెప్పి వెళ్ళు అన్నా. మా నాన్నకిచ్చిన మాట కోసం నేను వెళ్ళాలి. అదే మాట కోసం మనసు చంపుకొని నేను బ్రతుకుతున్నాను అని చెప్పాలి అనుకున్నాను. ఆ మాట చెప్పేలోపు నువ్వు కనిపించకుండా పోయావు. నా పరిస్థితి ఇది అని నీకు చెప్పకుండా వెళ్ళలేకపోయాను. అటు మా అత్త పెళ్ళని పూజలని రోజు ఫోన్ చేసి చంపేస్తుంది. ఇక్కడ మీ అన్న నేనే రామకృష్ణుడని రోజు నాకు నరకం చూపిస్తున్నాడు. మీ అన్న ముందు నన్ను నేను దాచిపెట్టుకుంటూ నీకోసం వెతుక్కుంటూ పిచ్చివాణ్ణి అయిపోయింది. ఇలా పిచ్చివాణ్ణి అయిపోయాను. చెప్పాలి అనుకున్న మాట చెప్పావుగా, వెళ్ళిరా. వెళ్ళాలా? వెళ్ళి రావాలా? ఎలా అనగలుగుతున్నావు నీలా మాట? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నావు. నీ వేలికి ఉంగరం కూడా తొడిగాను. అంటే సగం పెళ్ళి అయిపోయినట్టేగా. మనసులో నిన్ను పెట్టుకొని నేను వెళ్ళి శ్వాతం చేసుకోలేను. నీలా చేసుకున్నా తనని సుఖపెట్టలేను, నేను సుఖపడలేను. ఈ 4 రోజులు నువ్వు కనిపించినప్పుడు క్షణ క్షణం నీ కోసం ఎదురు చూసినప్పుడే నాకు అర్థమైంది నువ్వు మనసంతా నువ్వే ఉన్నావని. నాకు నువ్వు కావాలి. నా సంతోషం, బాధ అన్నీ నువ్వే. నువ్వు లేని బ్రతుకు శూన్యమని ఈ 4 రోజుల దూరం నాకు చెప్పింది. నీలా చెప్పింది. ఇదే ఈ బాధ నీకు అర్థం కావాలని ఆగమన్నాను. 4 రోజులకే నువ్వు ఉండలేకపోతే నిన్ను కాదని మా బాలుని పెళ్లి చేసుకొని నేనెలా సుఖంగా ఉండగలను? అది నా వల్ల కాదు. ఆ నరకం నాకు అక్కర్లేదు. మీ నాన్నకిచ్చిన మాట కోసం నీకు తప్పదు. వెళ్ళు, వెళ్ళి శ్వేతని చేసుకో. మరి నువ్వు నీ జ్ఞాపకాలతో ఇలాగే ఉండిపోతాను. అంతేకాని మనసులో నిన్ను పెట్టుకొని మా బాలని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నేను నాశనం చేయలేను. నువ్వు ఉండనప్పుడు నేను మాత్రం ఉండగలనని నువ్వెలా అనుకున్నా? ఇచ్చిన మాట తప్పలేవుగా. మన ప్రేమకు అడ్డం ఆ మాటే అయితే ఆ మాట కోసం నేను నీలాగే ఒంటరిగా మిగిలిపోతాను.
చాలా బాగుంది. ఎవరి పాటికాళ్ళు ఇలా ఉండిపోవడానికి ప్రేమించుకోవడం దేనికి? మీ నాన్నకు మాటిస్తే అంతకన్నా ముందు నువ్వు నీలకిచ్చిన మాట సంగతి ఏంటి? అందుకేగా వెళ్ళలేకపోతున్నాను. మాటికి మాటికి మధ్య నలిగిపోతున్నాను. మాట 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 ఏందయ్యా మాట గొప్ప? మాట కోసం నువ్వు నీళ్ళు వదిలి ఆ పిల్లని పెళ్లి చేసుకొని సుఖపెట్టగలవా? లేదు. నీ మాట కోసం నీళ్ళని వదిలిపెట్టి సుఖంగా ఉండగలదా? ఉండలేదు. మాట కోసం మీరు చేసే త్యాగానికి బాలు త్యాగం బలైపోతుంది. అక్కడ ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. బట్టలు కొనాలని పోయి ఒట్టి చేతులతో వచ్చారేంది? ఏ కొట్లోకి పోయారో చెప్పండి, నేను కనుక్కుంటాను. కృష్ణప్రసాద్ ఎక్కడా?